ఓకే. ఇప్పుడే సంధ్య 70 బాహుబలి ది ఎపిక్ మూవీ చూసా. బాహుబలి 1 అండ్ 2 రిలీజ్ టైంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో, అదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా వచ్చింది. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌లో అంటే ఈ ఎపిక్ ఫస్ట్ హాఫ్‌లో మహేంద్ర బాహుబలి మాషిమతిలోకి ఎంటర్ అవుతాడు కదా! ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. నాకనిపించింది ఇప్పుడున్న నిబ్బ రివ్యూయర్స్ ఎవరైతే లాజిక్స్ గురించి మాట్లాడతారో అలాంటి వాళ్ళు అప్పుడు లేరు. ఉన్న సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని చెడగొట్టేవాళ్ళు కాదు. అంటే ఎక్కువగా లాజిక్స్ గురించి మాట్లాడడం, కలర్ గ్రేడింగ్ గురించి మాట్లాడడం ఇలాంటి చెత్త అప్పుడు లేదు. అందుకే అప్పుడు అందరూ సినిమాని ఎంజాయ్ చేయగలిగారు. కానీ ఇప్పుడు అలా లేదు. నిజంగా ఈ ఎపిక్ మూవీలో మాత్రం మహేంద్ర బాహుబలి మాషిమతిలోకి ఎంటర్ అవుతాడు కదా! అయ్యేటప్పుడు నాజర్‌తో కొన్ని డైలాగ్స్ చూపిస్తారు. ఆ సీను ఫస్ట్‌లో లేదు. ఇప్పుడు యాడ్ చేశారు కొత్తగా. ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ టైం కన్నా ఇప్పుడే బాగుంది. థియేటర్ మాత్రం దత్తరిల్లిపోయింది ఆ సీన్‌కి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే సెకండ్ పార్ట్‌లో వచ్చి ఇంటర్వెల్ సీను. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా ఆ సీన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అది. అలాగే కట్టప్ప బాహుబలిని చంపే సీన్. థియేటర్ మొత్తం సైలెంట్ అయింది. నిజంగా చాలా ఎమోషనల్ సీన్ అన్నమాట అది. చాలా బాగా అనిపించింది. అలాగే లాస్ట్ క్లైమాక్స్. అప్పుడే కొంచెం ఓవర్ అనిపించింది ఆ క్లైమాక్స్ చూసినప్పుడు. కానీ అప్పుడు మనం సినిమాస్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదుగా. ఓన్లీ లాజిక్స్ గురించే సినిమాని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సొల్లు చెప్పడానికి. ఇంకా కీరవాణి గారి మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ బీజీఎం కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు అన్నీ అలా కుదిరాయి బాహుబలికి. అలాగే ప్రభాస్. బాహుబలి ప్రభాస్‌కి మంచి చేసింది. అలాగే చెడు కూడా చేసింది. మంచి ఏంటంటే పాన్ ఇండియా స్టార్‌ని చేయడం. చెడేంటంటే తన ఫేస్‌లో ఉన్న చార్మింగ్‌ని తీసుకెళ్ళిపోయిందనమాట బాహుబలి తన విజయంతో పాటు. అది కొంచెం నచ్చలేదు నాకు. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ గారి లుక్స్ కొంచెం తేడా కొట్టేసాయి. ఇంకా రాజమౌళి. ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లిన లెజెండ్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేనైతే ఈ బాహుబలి ఎపిక్ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ మూవీని ఇంకోసారి బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటే ఒక మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్‌లో చూడండి. బొమ్మ అదిరిపోద్ది.